changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రభువుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 91వ కీర్తన 3వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. వాక్యం వింటున్న నా జీవితాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన రెక్కలతో మనలను కప్పుతూ ఉంటాడు, ఆయన రెక్కలు మనకు ఆశ్రయము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆపత్కాలములో నువ్వు నేను ఆదుకోదగిన, నువ్వు నేను దాగు స్థలం ఏమిటి అంటే దేవుని యొక్క రెక్కలు. ఇదిను దేవుని రెక్కలు అనబడిన మాటను బట్టి దేవుని రెక్కలు మన జీవితాల్లో ఎటువంటి ఆశీర్వాదాలు కలిగిస్తాయో ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అనే లేఖన భాగంలో మనము గమనిస్తూ ఉన్నాం. వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, నిన్ను కప్పేది దేవుని యొక్క రెక్కలు. దేవుని యొక్క రెక్కలు నిన్ను సురక్షితంగా కాపాడగలిగిన రెక్కలు. దేవుని రెక్కలు నిన్ను క్షేమంగాను ఆరోగ్యంగా నిన్ను ఉంచగలిగిన రెక్కలుగా దేవుని రెక్కలు ఉంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, రెండవదిగా దేవుని రెక్కలు ఎలాంటివి అనంటే మనకు ఆశ్రయము కలుగు చేసేది. ఆయన తనలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. నా ఆశ్రయము దేవుని రెక్కలే. దేవుడే మన ఆశ్రయము, దేవుడే మన కోట, దేవుడే మన అండ, ఆశ్రయము, నమ్మదగిన దుర్గము అని లేఖన భాగంలో మనము గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న నీ జీవితంలో ఎవరి రెక్కల నీడకు నీవు పరిగెడుతూ ఉన్నావు? కష్ట సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, దిక్కుతోచని స్థితిగతుల్లో, అయోమయ జీవితంలో ఎవరి రెక్కల నీడను ఆశ్రయంగా నువ్వు చేసుకుంటున్నావు? ఎవరిని ఆశ్రయంగా చేసుకుంటున్నావు? లోకంలో ఉన్నవారిని ఆశ్రయంగా చేసుకుంటున్నావా? ఈ కష్టమైన స్థితిలో వారిని నన్ను ఒడ్డెక్కించగలరు అనుకుంటున్నావేమో. ఎవరు నీకు సహాయం చేయలేరు. వారి సహాయం కొంతవరకే, కానీ దేవుని సహాయము ఎప్పుడు ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది. నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, నీకు నిన్నుగా గుర్తించి సహాయం చేయగలిగింది కేవలం దేవుడు మాత్రమే. మనుషుల సహాయాన్ని, మనుషుల ఆశ్రయాన్ని నువ్వు ఆశపడమాక, కోరమాక. మనుషులు కొంతకాలమే ఉంటారు, కొంతకాలమే, కొంతవరకే నీకు సహాయం చేయగలరు. దేవుడు సర్వకాలంలో ఉండువాడు. ఆయన నీకు ప్రతి అవసరతను, నీకున్న ప్రతి విషయంలో దేవుడు, ఆయన నీకు ప్రతి అవసరతను, నీకున్న ప్రతి విషయంలో దేవుడు సంపూర్ణ సహాయం చేయగలడు. గనుక ఆయన్ని ఆశ్రయించు. ఆయన ఆశ్రయించుకున్న వారు ఎవ్వరు కూడా, ఇంతవరకు సిగ్గుపడిన వారు ఎవ్వరు కూడా లేరు. అందుకనే లేఖనం చెప్తుందంటే, ఇదే కీర్తన గ్రంథంలో, యెహోవా ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదువై ఉండదట. నిజమే కదండి. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏదైనా మేలు కొద్దుకుంటుందా? ఆయన రెక్కల నీడలో మనకి ఏం కలుగుతుందంటే ఆశ్రయం కలుగుతుంది. మూడవదిగా మలాకీ గ్రంథం 4వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిచ్చుచున్నది అనంటే, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము కలుగును. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. సాధారణంగా ప్రతి సందర్భంలో మనం రకరకాల స్థితిగతులు గుండా వెళుతూ ఉంటాం, అనారోగ్య పరిస్థితులు గుండా వెళుతూ ఉంటాం. వాక్యం ఉంటున్నది, నా జీవితంలో ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగ చేసేవి. నీకు స్వస్థత కావాలి అంటే, నీకు ఆరోగ్యం కావాలి అంటే, నువ్వు దేవుని దగ్గరకు మొదట రావాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. వాక్యం వింటున్న నీ జీవితంలో మొదట దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆ తర్వాత నువ్వు వైద్యుల దగ్గరికి వెళ్ళినా దేవుని విశ్వాసాన్ని బట్టి నువ్వు తీసుకుంటున్న మెడిసిన్ నీ జీవితంలో నీకు స్వస్థత ఇచ్చి ఉండొచ్చు, ఇవ్వచ్చు. వాక్యం ఉంటే నా జీవితంలో దేవుని రెక్కలు, ఒకటి మనల్ని కప్పేవి, 2 దేవుని రెక్కలు మనకి ఆశ్రయదుర్గం, 3 దేవుని రెక్కలు మనకు స్వస్థత స్థలము. ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ దాక్కోగలను? ఎక్కడ నన్ను ఎవరు దాయగలరు, నన్ను ఎవరు కప్పగలరు, నన్ను ఎవరు కాపాడగలరు అని కుమిలిపోతున్నాము. ఆయన రెక్కల నీడకురా. ఆయన రెక్కల నీడ ఆశ్రయం ఇచ్చేవి, ఆరోగ్యం ఇచ్చేవి. ఏ స్థితిలో నీవు ఉన్నావో వాక్యాన్ని బట్టి ఒకసారి పరిశీలన చేసుకొని ఆశ్రయమైన, ఆరోగ్యం ఇచ్చే దేవుని రెక్కల క్రిందకు వద్దామా? ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి.
వారి జీవితంలో ప్రభా నీ రెక్కలను ఆశ్రయించగలిగిన బిడ్డలుగా, నీ రెక్కల నీడలే మాకు ఆశ్రయమైన లేఖనము సెలవిచ్చి ఉండగా, నీ రెక్కల నీడలోకి పరిగెత్తుకుంటూ రాగలిగిన కృపను దయచేయండి. నీ రెక్కల నీడ ఆశ్రయం ఆరోగ్యమని, నీ రెక్కల నీడలో నీ రెక్కలతో మమ్మల్ని కప్పుతామని లేఖనము సెలవిచ్చి ఉండగా, మమ్మల్ని కప్పండి, ఆరోగ్యాన్ని ఆశ్రయముగా మీరుండి నామానికి మహిమ తెచ్చుకుని మన యేసుక్రీస్తు నామం అడిగి పెడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.